జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీయుల వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. మనం చూచినట్లయితే 14వ వచనంలో ఆయన ఒక పశువుల కాపరిగా, అలాగే మేడి పండ్లు ఏరుకొను వాడుగా ఉన్నాడు. కానీ ఆయనను పిలిచి ఇశ్రాయేలీయులకి, అక్కడున్న ప్రజలకి మరి ప్రవచనము చెప్పమని దేవుడు ఆయనని పిలవడము జరిగింది. ఇశ్రాయేలీయులని పరిపాలిస్తున్న రాజైన యెరోబాము దగ్గరికి యాజకుడైన అమజ్య వచ్చి మరి ఇలాగున ఆమోసు ప్రవచిస్తున్నారు, నీ మీద మరి కుట్ర పన్ని ఉన్నారు, అలాగే ఇశ్రాయేలీయులు అందరూ కూడా చెరలోనికి వెళ్తారని ప్రవచించడము జరిగింది అని అక్కడ ఆయన చెప్పడం మనము చూస్తాం. అదే విధముగా ఆ యాజకుడైన అమజ్య ఆమోసుతో ఎంతో కఠినముగా ప్రవర్తించి మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని, ఇశ్రాయేలీయులకి ప్రవచించకూడదని యూదా దేశమునకి వెళ్ళిపోమని చెప్పడం మనము చూస్తాం. ఎప్పుడైతే యాజకుడైన అమజ్య కఠినంగా ప్రవర్తించాడో అప్పుడు ఆమోసు ఈ విధముగా అంటున్నాడు 14వ వచనంలో, అందుకు ఆమోసు అమజ్యతో, ఇట్లా నేను ప్రవక్త అయినను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకి ప్రవచించమని చెప్పడం మనము చూస్తాం. మన పరిస్థితులు కూడా ఎలా ఉన్నప్పటికీ మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే, మేము బాగుగా చదువుకున్న వారమైతే దేవుడు మమ్మల్ని వాడుకుంటారేమో, లేదా చూడడానికి మేము చక్కగా ఉన్నట్లయితే దేవుడు వాడుకుంటారేమో అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఆమోసు ఒక పశువుల కాపరిగా ఉన్నాడు, అయినప్పటికీ దేవుడు ఆయనని ఎన్నుకొని ఉన్నాడు. మనము భక్తి కలిగిన వారమైతే దేవుడు ఖచ్చితంగా ఆయనకు పనికొచ్చే సాధనముగా మనల్ని వాడుకుంటాడు. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు కూడా నతానియేలు మరి అంజూరపు చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు దేవుడు ఆయనని పిలవడం మనము చూస్తాం. అలాగే జక్కయ్య మేడి చెట్టు ఎక్కినప్పటికీ దేవుడు ఆయనని చూచి ఉన్నాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము నీతి కలిగి జీవించినట్లయితే, భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మనని వాడుకునే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనని పిలిచే దేవుడిగా ఉన్నాడు, మనని చూచే దేవుడిగా ఉన్నాడు. ఎలాగైతే ఆమోసు ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ దేవుడు ఎలాగైతే ప్రవచించమని చెప్పి పంపించడం జరిగిందో, మనము కూడా భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మనని కూడా ఆయనకు పనికొచ్చే సాధనముగా వాడుకుంటాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, ఉదయకాల సమయమున వాక్యము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, ఆమోసు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ తండ్రి మీరు ఆయనని పిలిచి ఉన్నారు. ఎందరైతే తండ్రి ఈరోజు వారికి కలిగి ఉన్న దాంట్లో అయ్యో మేము తక్కువ వారమని మరి ఎందరైతే అనుకుంటున్నారో తండ్రి, వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు. దేవా, అట్టి విధముగా ప్రతి ఒక్కరిని తండ్రి మీకు పనికొచ్చే పాత్రలుగా మీరే వారిని వాడుకోండి. మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.